నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. చిన్న సన్నకారు రైతులకు సాయంగా పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఖరీఫ్ సీజన్లో రైతుల పొలాలను దుక్కి దున్నేందుకు ఉచితంగా ట్రాక్టర్ ఏర్పాటు. పాలడుగు అంజయ్యని ప్రశంసించిన పలువురు రైతులు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తను ఆదుకున్న గణేష్ యూత్. వైద్య చికిత్సలకు 42,000 రూపాయల ఆర్థిక సహాయం అందివేత. కుష్ఠరోగులకు నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు అందజేసిన పెన్నే మినిస్ట్రీస్. సాయం చేయడంలో ఎంతో సంతోషం ఉందన్న సినీ దర్శకుడు దిలీప్ రాజా. తెనాలి మండలం పెదరావూరులోని పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా పాలడుగు అంజయ్య నేతృత్వంలో పేద, సన్న, చిన్నకారు రైతులకు గ్రామంలోని 100కు పైగా ఉన్న ఎకరాలకు దుక్కిని ఉచితంగా దున్నించనున్నారు. ఇందుకు సంబంధించి ట్రాక్టర్ ద్వారా ఆదివారం దుక్కి దున్నే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పెదరావూరుకు చెందిన పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా పెదరావూరులోని పేద, సన్న, చిన్నకారు రైతులకు సంబంధించి ఉన్న పొలాలకు ఉచితంగా దుక్కి దున్నే కార్యక్రమాన్ని ట్రస్ట్ నిర్వాహకులు పాలడుగు అంజయ్య చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ట్రాక్టర్తో దుక్కి దున్నే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుందని పాలడుగు అంజయ్య తెలియజేశారు. పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను, అలాగే రైతుల కోసం ట్రస్ట్ చేస్తున్న సహాయాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, జిల్లా కార్యదర్శి పాలడుగు సురేంద్ర, రైతు నాయకులు గుమ్మడి ప్రసాద్, సాల్మన్, పాలడుగు సుధీర్, పాలడుగు పూర్ణచంద్, హరినాథరెడ్డి, పాలడుగు కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, కిషోర్, నాగేశ్వరరావు, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పాలడుగు అంజయ్య గారు 1999వ సంవత్సరం నుంచి వాళ్ళ నాన్నగారు అయిన పాలడుగు రంగయ్య గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 సంవత్సరం పెదరావూరులోనే పేద రైతులకు భూమి ఉచితంగా దున్నేయటం, అట్లాగే ప్రతి ఆగస్టు 15న ఈ మండలంలోని ప్రతి స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన 10th క్లాస్ పిల్లలకి స్టైఫండ్ ఇవ్వటం, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ పాలడుగు అంజయ్య గారు వారి ఫాదర్ గారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఇన్ని సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉంది. అంటే మన అంజయ్య గారికి అదే దేవుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పిస్తూ మంచి చేయాలని కోరుకుంటూ, పాలడుగు రంగయ్య గారి ట్రస్ట్ మీద పాలడుగు అంజయ్య గారు పెదరావూరులో 100 ఎకరాలకు పైగా పేద రైతులకి, ఎవరైతే రైతు కుటుంబాల్లో దెబ్బతిన్న కుటుంబాలని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారి పేరున పెట్టిన ఈ ట్రస్ట్లో అందరికీ ఉపయోగాలను కోరుకుంటున్నాము. అలాగే మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి దీన్ని రాజకీయంగా మాట్లాడకూడదు. అలానే మా పాలడుగు వాళ్ళు చేయడం కూడా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ మా ఇంటి పేరు వాళ్ళు చేయడం కూడా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇది అలానే ఈ ట్రస్టు 1999 నుంచి నడుస్తుంది. ఇది కేవలం పేద రైతులకి, అలాగే పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున 10th క్లాస్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రతి స్టూడెంట్కి 2,000 రూపాయలు ఆ ట్రస్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో జెండా చెట్టు బజార్లో నివాసముంటున్న షేక్ షయూబ్ కు వైద్య శస్త్రచికిత్సల కోసం అంగలకుదురు గణేష్ యూత్ 42,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. నోటి క్యాన్సర్ నుండి త్వరగా కోలుకోవాలని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆకాంక్షించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త వడ్రంగి పనిచేసే షేక్ షయూబ్ నోటి క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వడ్రంగి పని చేసుకునే షేక్ షయూబ్ వైద్య చికిత్సలు చేయించుకోలేని పరిస్థితుల్లో కుటుంబం దీనావస్థలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న గణేష్ యూత్ వీరవల్లి మురళి షేక్ షయూబ్ని కలుసుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. తమ సభ్యుల సహకారంతో 42,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నోటి క్యాన్సర్కు వైద్య చికిత్స తీసుకుని త్వరగా కోలుకోవాలని వీరవల్లి మురళి ఆకాంక్షించారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి షయూబ్ను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి మురళితో పాటు కనగాల నాగభూషణం, షేక్ సలాం, ఎల్ఎంఎల్ ఖాదర్, పాలడుగు జగన్,
జానీ బాషా, రసూల్, మిత్ర బృందం పాల్గొంది. పెదరావూరు గ్రామంలో షయూబ్ అని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నోటి క్యాన్సర్తో బాధపడుతుంటే ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి మా సలాంబాయ్ చెప్పడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. సలాంబాయ్ మేము ఒక 20,000 రూపాయలు, జగన్ గారు ఒక 5,000 రూపాయలు, రసూల్లా గారు 5,000 రూపాయలు వెంటనే ఆర్థిక సహాయం చేయటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ క్యాన్సర్ అనేది వయసు 36 సంవత్సరాలు, చిన్న చిన్న అలవాట్ల వల్ల ఖైనీ, గుట్కా లాంటివి మనం అలవాటు పడితే మనం ఎటువంటి జబ్బులకి మనం ఇబ్బంది పడాలని అనటానికి తినే ఒక ఉదాహరణ. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఖైనీ అలవాటు ఉందంట. దానివల్ల నోటి క్యాన్సర్ వచ్చింది. చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునేటటువంటి వీళ్ళు ఇటువంటి జబ్బులు వచ్చినప్పుడు ఆర్థికంగా కుంగిపోతారు. దాంట్లో కొంతైనా సరే మానసిక స్థైర్యం కొద్దిగైనా సరే మనం ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మనం సలాంబాయి మేము ఒక 20,000 ఇద్దాం అనుకుంటే, నాగభూషణం మా సోదరుడు ఇద్దాం అనుకుంటే అంతలోకి మనాళ్ళు కూడా 5,000, 5,000, 10,000, 30,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇవాళ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఆహార అలవాట్లు కానివ్వండి, మనకున్నటువంటి పర్సనల్గా ఉన్న అలవాట్లు కానివ్వండి, వీటి ఉన్న వ్యసనాల వల్ల మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనటానికి ఇది ఉదాహరణ. ప్రతి ఒక్కరు కూడా మన ఆహార అలవాట్లు కానివ్వండి, మనకున్నటువంటి చిన్న చిన్న వ్యసనాల వల్ల కానివ్వండి, ఇవాళ క్యాన్సర్ అనేది చాప కింద నీరులాగా చిన్నపిల్లల దగ్గర నుంచి ఎందుకంటే పెద్దవాళ్ళ దాకా అసలు ఏ బజార్లో చూసినా విలేజ్లో ఏదో ఒక ఇంట్లో ఈ క్యాన్సర్ సంబంధించిన పేషెంట్లు ఉంటున్నారు. వాటర్ వల్ల కానివ్వండి, పొల్యూట్ అయిన వాటర్ తీసుకోవటం వల్ల కానివ్వండి, ఈ వెజిటబుల్స్ ఇవాళ కూరగాయలు ఈరోజు మందు కొడతారు మార్కెట్లో, హడావుడి ఎవరికాళ్ళు హడావుడి కడిగినట్టు వాటిని కరెక్ట్గా మంచి సాల్ట్ వాటర్లో కడుక్కోవటం కూడా. ఎందుకంటే హడావుడి లైఫ్లో అయిపోయినాయి. హడావుడిగా తరిగేసేసుకొని హడావుడిగా వండేసుకోవటం. వీలైనంత మట్టికి అందరు ఎక్కువగా బయట ఫుడ్ల మీద ఆధారపడటం. ఇవాళ రోడ్ల పక్కన చికెన్ పకోడీలని రకరకాలు మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటి వల్ల కూడా ఎందుకంటే రోజుల తరబడి ఆ నూనె కాగి ఈ చికెన్ పకోడీలు, ఈ నాన్ వెజ్ మళ్ళీ వాటిల్లో బాగా బాయిల్డ్ అవ్వటం వల్ల ఇట్లా రకరకాలు వాటి వల్ల ఈ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మనం తీసుకునే ప్రతి దాంట్లో కూడా ఈ గుట్కా, ఖైనీ, స్మోకింగ్, లేకపోతే డ్రింక్ చేసే దాంట్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మనము మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే సమాజంలో జబ్బులు అనేది తేలికపాటిగా వస్తున్నాయి. అవి గుర్తించకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సోదరుని ఉదాహరణగా తీసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. హిందూ సామ్రాజ్యాధినేత శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి శోభాయాత్ర నిర్వహించనున్నట్లు శ్రీ శివాజీ స్మారక సమితి తెలియజేసింది. ఇందుకు సంబంధించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో బ్రోచర్ ని ఆవిష్కరించింది. ఈ నెల 23వ తేదీ హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు స్మారక సమితి నిర్వాహకులు తెలిపారు. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో
ఈ సందర్భంగా బ్రోచర్ని ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై ఈ నెల 23కి 350 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని హిందూ సామ్రాజ్య దినోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ శివాజీ స్మారక సమితి తెలియజేసింది. ఈ శోభాయాత్ర వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి ప్రారంభమై పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద ముగుస్తుందని, ఈ శోభాయాత్రలో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని సమితి విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు, సమితికి చెందిన సభ్యులు మైలా హరికృష్ణ, అంబటి మారుతీరావు, ఈపూరి హరిప్రసాద్, లింగాల రామారావు, రామశెట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని ఈ రోజుకి 350 సంవత్సరాలైన సందర్భంగా తెనాలిలో ప్రముఖ శివాజీ చౌక్ సెంటర్లో విగ్రహం దగ్గర అనేక కార్యక్రమాలు యోజించేశాము. అందులో భాగంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర బైక్ ర్యాలీని పెట్టాము. ఈ కార్యక్రమానికి తెనాలి పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా బైక్ ర్యాలీలో అట్లాగే మహిళలు శోభాయాత్రలో అనేక మంది పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక హిందూ బంధువులు, శివాజీ అభిమానులు, అట్లాగే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జూన్ 23వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీ తెనాలి మార్కెట్ యార్డ్ నుంచి తెనాలి శివాజీ చౌక్ వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు అందరూ పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. కొన్ని సంవత్సరాల నుంచి మనం తెనాలిలో శివాజీ స్మారక సమితి పేరు మీద మనం ఘనంగా బైక్ ర్యాలీని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ నెల 23వ తారీఖున ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఈ ర్యాలీ మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. కావున పుర ప్రజలందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని ఘన విజయం చేయాలని, శివాజీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదన్నీ తెలుసుకొని ఆ విధంగా నడవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని మనం చేపట్టడం జరుగుతుంది. కావున ప్రజలందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి శివాజీ స్మారక సమితి తరఫున కోరుకుంటున్నాం. యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం తెనాలి పట్టణంలోని మారిస్పేటకి చెందిన మల్లేశ్వరి అనే మహిళకి పల్లీలు అమ్ముకునేందుకు 4 చక్రాల తోపుడు బండిని అందజేసింది. గత కొంతకాలంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ మహిళకు పల్లీలు అమ్ముకునేందుకు తోపుడు బండి ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేసింది. మారిస్పేటలో నివాసం ఉంటున్న మల్లేశ్వరి అనే పేద మహిళ పల్లీల వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకుని తోపుడు బండి అద్దెకు తీసుకుని వ్యాపారం చేస్తోంది. అయితే ఆ మహిళ గత కొంతకాలంగా బండి అద్దె చెల్లించలేని పరిస్థితి రావటం, కుటుంబం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో స్వయం ఉపాధి కోసం యంగ్ జనరేషన్ టీంని సంప్రదించగా ఆదివారం యంగ్ జనరేషన్ టీం సాదిక్ ఆధ్వర్యంలో మల్లేశ్వరికి తోపుడు బండిని అందజేశారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా యంగ్ జనరేషన్ టీం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్, మాలిక్, నవీన్, సాయి, రవలేష్, సాయి పాల్గొన్నారు. మరి ఈరోజు 993వ కార్యక్రమంగా తెనాలి పట్టణంలోని మల్లీశ్వరి అనే వ్యక్తి తెనాలి మాలిస్పేటలో ఉంటారు. సో ఈ మల్లీశ్వరి గారు ఏంటంటే రోజువారీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆవిడ జీవనం అనేది కొనసాగించుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల ఆవిడ పప్పు వ్యాపారం చేసుకుంటూ ఆవిడ పని నేర్చుకొని ఇప్పుడు నుంచి పప్పుల బిజినెస్ అనేది చేసుకుందాం అనుకుంటారు. అందు తరుణంలో మా టీం యంగ్ జనరేషన్ని సంప్రదించి సొంతంగా ఉపాధి కోసం స్వయం ఉపాధి కోసం ఒక బండి కావాలని సంప్రదించగా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మల్లేశ్వరి గారికి ఒక బండి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పుడు నుంచి ఇది ఆవిడ జీవనోపాధికి ఉపయోగపడుతుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా మల్లేశ్వరి గారికి ఎటువంటి సహాయం కావాలన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సహాయం చేస్తుంది. అలానే వీరికే కాకుండా ఇంకా ఎవరికైనా ఎటువంటి ఆపద ఉన్నా సరే ఏదన్నా అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7075746123. ఏ టైంకి కాల్ చేసినా ఎలాంటి నీడ్ ఉన్నా, ఏదైనా ఎవరికైనా బ్లడ్ కావాలన్నా సరే, ఇలాంటి ఎటువంటి సేవా కార్యక్రమాలు ఉంటే సరే మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. సేవా కార్యక్రమాలు ఫండ్ ఎలా వస్తుంది? సో ఈ డొనేషన్స్ వచ్చేసి అంతా మాలో మేము స్టూడెంట్సే పర్ మంత్ ఇంత ఫండ్ అని మా పాకెట్ మనీ నుంచి మేము కంట్రిబ్యూట్ చేసుకుంటున్నాము. సో ఇలా వచ్చిన మనీ అలానే దాతలందరి సహకారంతో మా సేవా కార్యక్రమాలు ఎవరైతే చూసి ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారో ఇలా ఈ ప్రోగ్రామ్స్కి హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పేరు మల్లేశ్వరి, మాది మారిస్పేట. ఏదో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటా జీవనం కొనసాగుతూ ఉండేవాళ్ళం. ఈ మధ్యకాలంలో మా వారికి బాగలేక పరిస్థితి చాలా దారుణంగా ఉంటానా బాగోక ఈ
మీ పప్పుల బండి సాయం అడిగాను. సాదిక్ మాకు కొడుకు లెక్క చక్కగా సాయం చేశాడు. ఒక వారంలోనే పెట్టుకున్నా అంటే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మా వారికి కూడా ఈ వీల్ చైర్ ఆ వీల్ చైర్ అది ఇప్పించారు. తను కూడా దాని మీద నడకడానికి ఎక్కువ దూరం నడవలేకపోతున్నాడు అని చేత ఇంక తనకు కూడా నిన్న బండి ఇచ్చారు. ఈరోజేమో నాకు జీవనం కొనసాగించుకోవడానికి ఈ బండి ఇచ్చారు. రోజు పెట్టుకుంటానండి, ఇంకా ఒకళ్ళకి అడుగుపోకుండా శుభ్రంగా రోజు చేసుకుంటాను. యాదవ ఎంప్లాయీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో మెరిట్ మార్కులు వచ్చిన యాదవ సంఘీయులకు చెందిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అలాగే బుక్స్ ను అందించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని బృందావనం హోటల్లో జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు స్థానిక బృందావనం హోటల్ నందు యాదవ ఎంప్లాయీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బుక్స్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ తాడిపోయిన అఖిలేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం యాదవ విద్యార్థులకు 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహాన్ని ఈసారి 55 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. యాదవ విద్యార్థులు చదువులో రాణించి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, తట్టుకోళ్ల అశోక్ యాదవ్, తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, కుర్రా శ్రీనివాస్, పెరుగు పెదబాబు, అంబరీషుడు, తాడిపోయిన శ్రీనివాస్ పండిట్, తాడిపోయిన లక్ష్మీనారాయణ, మీసాల బాలాజీ, సురేష్ బాబు, యేసుబాబు, సోలా శంకర్, కరేటి రవి, వెంకట కృష్ణారావు, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు క్రమశిక్షణ ఎప్పుడైతే కొరవడుద్దో పిల్లలు క్రమశిక్షణలో ఉండరు. మీరు చూడండి, ఎక్కడ చూసుకున్నా కూడా పిల్లలు తెలిసి తెలియని వయసులో ఉంటారు. వాళ్ళకి సొంతంగా ఆలోచించి ఒక విషయాన్ని దిశానిర్దేశం చేసుకునేటువంటి ఆలోచన శక్తి ఉండదు. ఒక ఆలోచన కలిగించి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఒక బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందని చెప్పి నేను ముఖ్యంగా విశ్వసిస్తాను. మరి 10th క్లాస్ చదివే పిల్లలంటే తెలిసి తెలియని వయస్సు, వారికి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది. మరి అటువంటి భవిష్యత్తు గురించి ఆలోచించలేనటువంటి ఒక అసహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లల్ని మనం సరైన మార్గంలో పెట్టాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, వారికి విద్యా బుద్ధులు నేర్పేటువంటి గురువులు. ఈరోజు యాదవ ఎంప్లాయీస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన యాదవ పిల్లలందరికీ ప్రోత్సాహకం అలానే కెరియర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో యాదవ ప్రముఖులందరూ పాల్గొని వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారడానికి ఏం చేయాలనే సూచనలు, ఏ కోర్సులు తీసుకోవాలనే సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క సద్వినియోగం చేసుకుంటున్నారు. అదందరికీ మీకు తెలియడం జరుగుతుంది. వాళ్ళ దీనిలో పట్టుదల పెంచడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా మా వాళ్ళంతా కూడా మొదటి నుంచి కూడా ఛానల్ నుంచి ఈ కార్యక్రమం చేస్తూ వాళ్ళలో సృజనాత్మక శక్తిని వెలుగుతీస్తూ, నిన్న ఆ పిల్లకి వచ్చింది, ఈ బాబుకి వచ్చింది, మనం కూడా కష్టపడి మనం కూడా తీసుకోవాలి అని చెప్పిన ఆలోచన, బాగా చదువుకోవాలని చెప్పిన ఆలోచన కలిగించడం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇది కూడా అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే డాక్టర్ గారు, ఆయన కూడా, వారు నారాయణ గారు, ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో కూడా యాదవులని అందరినీ ఐక్యం చేయాలని, యాదవులకు ఏదో మేలు చేయాలనే ఆలోచనతో, ఈ కమ్యూనిటీని ఉద్ధరించాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో సుమారుగా 60 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసి గతించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న మధ్య రీసెంట్గా మేము యాదవుల ఆత్మీయ సమావేశం, తెలుగుదేశం పార్టీ యాదవుల ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు ఆ రోజున పెంపసాని చంద్రశేఖర్ గారు, ఎంపీ గారు, అట్లాగే ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు, ఆల్పట్రాజా గారు అందరి సమక్షంలో మాలో డబ్బున్న వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారండి, మా కోసం మీరు ఒక కమ్యూనిటీ హాల్ని, కళ్యాణ మండపాన్ని మీరు
మాకు అరేంజ్ చేయాలి. ఎప్పటి నుంచో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. ఇప్పటికీ చాలా కాలం అయిపోయింది, ఎవరు కూడా ముందుకు రాలేదు. దయచేసి మీరు ఎన్నో చేస్తూ ఉన్నారు, మాకు ఒక యాదవుల కమ్యూనిటీ హాలు కళ్యాణ మండపం కావాలని చెప్పినట్టు తప్పకుండా చేస్తా ఉన్నారు. ఆ రోజు మనోహర్ గారు, ఆ రోజు చంద్రశేఖర్ గారు, ఆల్పాటి రాజా గారు మాట ఇచ్చారు తప్పకుండా చేస్తామని. దయచేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ టైంలో బిజీగా ఉంటారు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొని మేమంతా కూడా మా యాదవ సంఘీయులు అందరం కూడా ఒకసారి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసే విధంగా వాళ్ళు చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ తెనాలిలోని మారిస్పేటలో గల బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్ని వెల్లడించింది. పట్టణంలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభా విద్యార్థులకు పురస్కారాల వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన సభకు బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ అధ్యక్షత వహించారు. సమాజంలోని ఎస్సీ సామాజిక వర్గాల్లోని పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి మంచి ప్రగతి సాధించాలని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి ప్రాంతంలోనే కాక ఇతర మండలాల్లో ఉన్నటువంటి మాదిగ సంఘీయుల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ముందుకు రావటం సంతోషంగా ఉందని చెప్పారు. మన సంఘీయుల్లో బాబు జగజ్జీవన్ వంటి ఎందరో మహనీయులు రాజ్యాధికారాన్ని అందుకుని దేశానికి ఇటు సంఘానికి సేవ చేశారని చెబుతూ ఇటువంటి వారిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ఉన్నతమైన చదువులు చదివి సమాజానికి ఇటు సంఘానికి సేవలు అందించాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 500 మార్కులు పైన వచ్చిన విద్యార్థులకు బీజేఆర్ కమిటీ ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అంతేకాక ఒక జత దుస్తులు, కాలేజీ బ్యాగు, వాటర్ బాటిల్ అందజేశారు. సభలో పాల్గొన్న ప్రముఖులను ఈ సందర్భంగా కమిటీ సత్కరించింది. ఈ కార్యక్రమాన్ని మేకల సురేష్తో పాటు సిద్ధుల కమలాకర్, నలుకుర్తి సద్గుణరావు, సుద్దపల్లి నాగరాజు, నలుకుర్తి రమేష్, అత్తోట శరత్బాబు పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మా జాతిలో 500కు పైగా మార్కులు సాధించిన ప్రతి ఒక్క చిన్న బిడ్డలను ఇక్కడికి తీసుకొని వచ్చి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎంతో గొప్పగా సన్మానించుకొని వాళ్లకు మా పెద్దల చేత ఏ విధంగా భవిష్యత్తులో ఇంకా పైకి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని సలహాలు తెనాలి బీజేఆర్ కమిటీ చేత ఇప్పించాం. మా కమిటీ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహంగా 5,000 రూపాయలు నగదు బహుమతి, నూతన వస్త్రాలు, వాళ్ళ స్కూల్కి వెళ్తాక ఒక బ్యాగు, ఆ బ్యాగ్తో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్న ప్రతి ఒక్క మా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా పులివర్తి లక్ష్మయ్య అన్నకి సభాముఖంగా మరొకసారి థ్యాంక్స్ చెబుతున్నాం. అదేవిధంగా సుద్దపల్లి నాగరాజు అన్న కానివ్వండి, ఇందుపల్లి రాజారాం అన్న కానివ్వండి, అత్తోట శ్యామన్న కానివ్వండి, అత్తోట చంటన్న కానివ్వండి, వీళ్ళందరూ మమ్మల్ని దగ్గరుండి బీజేఆర్ కమిటీని నడిపిస్తున్నారు. అటువంటి పెద్దల సలహాలన్నీ తీసుకొని అదేవిధంగా మన ముత్తయ్య అన్న కానీ, కూచిపూడి ప్రసాద్ అన్న కానీ, పినపాటి సందీప్ కానీ, గాజులవర్తి ప్రశాంత్ కానీ ఇట్లాంటి పెద్దలు కూడా మమ్మల్ని ఆర్థికంగా బాగా సపోర్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో బీజేఆర్ కమిటీ తెనాల్లో ఇంకా అద్భుత కార్యక్రమాలు చేయబోతుంది. మీ అందరు కూడా జాతి కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి 10th క్లాసులో 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందించి వారిని ప్రోత్సహించి ఉన్నత చదువులకు పంపించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రానున్నటువంటి కాలంలో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా బ్యాక్లాగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా పోస్టులు తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి ట్యూషన్స్ పెట్టి వాళ్ళకి విద్యను అందించే విధంగా కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉన్నది. అదేవిధంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా పట్టణంలో వచ్చినటువంటి మాదిక ప్రముఖులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కమిటీ తరపునే. రానున్నటువంటి కాలంలో బీజేఆర్ కమిటీ మరిన్ని ఉత్సాహమైన కార్యక్రమాలు చేయడానికి మేము సహకరిస్తారని చెప్పి
ఫాదర్స్ డే సందర్భంగా వేజెళ్ల వెంకట సుబ్బారావు మెమోరియల్ విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ వేజెళ్ల ఉమామహేశ్వర్ స్వగృహం నందు విద్యార్థులకు నగదు ప్రోత్సాహక పురస్కారాన్ని అందజేశారు. తెనాలి పురపాలక పాఠశాలలో ప్రతిభ కనబర్చి 560 మార్కులకు పైగా సాధించిన 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 1116 రూపాయల ప్రతిభా పురస్కారాలు అందజేశారు. స్థానిక నందిపేటలోని వేజెళ్ల వెంకట సుబ్బారావు మెమోరియల్ విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో 560 మార్కులు పైబడి తెచ్చుకున్న విద్యార్థులకు నగదు పురస్కారాలను అందజేసింది. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యదర్శి వేజెళ్ల నవ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ట్రస్ట్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బీసీ కాలనీలో వేజెళ్ల వెంకట సుబ్బారావు పురపాలక ప్రాథమిక పాఠశాలను నిర్మించడం, ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి గుడ్డ సంచులను పంపిణీ చేస్తున్నామని నవ్య చెప్పారు. విద్యార్థి దశలోనే పుస్తక పఠనంపై ఆసక్తి కలిగిస్తూ పలు పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశామని చెబుతూ విద్యార్థుల్లోని సృజనాత్మక గుర్తింపుగా పలు పోటీలు నిర్వహిస్తూ పురస్కారాలను, ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక చేయూత, వృద్ధాశ్రమములకు ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఓంకార్ గ్రాఫిక్స్ ప్రసాద్, సిఆర్పి శ్రీదేవి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. పలువురు ఉపాధ్యాయులు శివప్రసాద్, భాస్కర్రావు, శ్యాంప్రసాద్, టి శివప్రసాద్, శ్రీనివాసరావు, బి శివరామకృష్ణ, రాజేంద్ర, పలువురు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వేజెళ్ల ఉమామహేశ్వరరావు పర్యవేక్షించారు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా తండ్రి గారు కీర్తిశేషులు వేజెళ్ల వెంకట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం పురపాలక ప్రాథమిక పాఠశాలలో చదువుతూ మంచి మార్కులు సాధించిన 560 పైగా సాధించిన విద్యార్థులకి ఈరోజు నగదు పారితోషికం ఇవ్వడం జరిగింది. మా తండ్రి గారు వ్యవసాయ అధికారిగా పనిచేసినప్పటికీ నేను పనిచేసిన ప్రతి పాఠశాలలోనైనా పిల్లలకి దుస్తులు ఇవ్వటము, అట్లాగే మంచినీటి వసతి కల్పించడం, అట్లాగే కోగండి శివయ్య హై స్కూల్లో సరస్వతి మందిర్ కట్టించడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు వారు చేసేవారు. ప్రతి సంవత్సరం వారి పెన్షన్లో కొంత భాగం పిల్లలకి స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరిగింది. వారు చనిపోయిన తర్వాత వారి పేరు మీద బీసీ కాలనీలో 20 లక్షల రూపాయలతో ఒక ప్రాథమిక పాఠశాలని నిర్మించి అది ఆ కాలనీ వాసులకు ఎంతో ఉపయుక్తంగా ఏర్పాటు చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 10 సంవత్సరాలుగా మరి పిల్లల్లో నైపుణ్యం పెంచే విధంగా పోటీ పరీక్షలు నిర్వహించడం, అట్లాగే పబ్లిక్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించే విధంగా మొక్కలు పంపిణీ చేయటం, ప్లాస్టిక్ వాడవద్దు, ప్లాస్టిక్ నియంత్రణకై మరి కృషి చేస్తూ పిల్లలందరికీ చేతి సంచులు పంపిణీ చేయటం, అదేవిధంగా విద్య పట్ల మక్కువ పెరగటంకై గ్రంథాలయాల మీద మక్కువతో పట్టణంలోని పలు పాఠశాలలకి గ్రంథాలయ పుస్తకాలు ఇవ్వటం కూడా జరిగింది. ఈ విధంగా వారికి చదువు మీద ఉన్నటువంటి ఆసక్తితో మరి ఆ కార్యక్రమాలను చేస్తూ ముందు కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని తెలియజేస్తాను. వేజెళ్ల ఉమామహేశ్వరరావు గారు మా ప్రతిభను కనబరిచి మాకు ఎంతో కొంత సహాయం చేయాలని ఈరోజు మాకు పారితోషకాలు మరియు డిక్షనరీ సర్టిఫికేట్లు అందించారు. వారికి కృతజ్ఞతలు చెబుతూ ఇంకా మాలాంటి వాళ్ళకి ఎంతోమంది సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుష్ఠరోగులకు సాయం చేయడంలో ఎంతో ఆత్మసంతృప్తి ఉందని సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. రూరల్ మండలం పెదరావూరులోని పెన్ని మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కుష్ఠరోగులకు నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులతో పాటుగా ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన అందజేశారు. తెనాలి మండలం పెదరావూరులోని పెన్ని మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ మట్లపూడి జోషి దైవ ప్రార్థనలు చేశారు. సమావేశానికి సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి అధ్యక్షత వహించారు. తమకున్న దానిలో లేని వారికి సాయం చేయాలనే సంకల్పంతో 2002 సంవత్సరం నుండి పెన్ని మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఇప్పటి వరకు కుష్ఠరోగులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, వితంతువులకు సాయం చేస్తుందని అన్నారు. గత 22 సంవత్సరాలు కొనసాగటం వెనుక ఉన్నతమైన లక్ష్యం దాగి ఉన్నదని ప్రదీప్ దోనేపూడి తెలిపారు. ప్రాథమిక స్థాయిలో కుష్టి వ్యాధిని గమనించి గుర్తించి తగిన చికిత్సను డాక్టర్ ద్వారా తీసుకోవాల్సిందిగా ఆయా రోగులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కుష్ఠరోగులు పాల్గొనగా సహాయ దర్శకులు ఇంటూరి విజయభాస్కర్, వెంకీ, రావణ్ పర్యవేక్షించారు. దుగ్గిరాల మండలంలోని పాఠశాలల చుట్టూ మురుగునీరు పుష్కలంగా ఉన్న పరిస్థితి నెలకొందన్నారు. మురుగు వాసనతో బాలబాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణంలో విద్యార్థులు విద్యను అభ్యసించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దుగ్గిరాల మండలం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల చుట్టూ మురుగునీరు సమృద్ధిగా నిలబడి ఉన్న కారణంగా దోమలు, ఈగలు దుర్వాసన మధ్యనే ఉన్న బడుల్లో బాల్యం
ముందుకు సాగిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు మేలుకొని ప్రభుత్వ పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని వారు అన్నారు. చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలబాలికలు విద్యను అభ్యసించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మండలంలోని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్న సన్నకారు రైతులకు సాయంగా పాలడుగు రంగయ్య అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఖరీఫ్ సీజన్లో రైతుల పొలాలను దున్నేందుకు ఉచితంగా ట్రాక్టర్ ఏర్పాటు. పాలడుగు అంజయ్యని ప్రశంసించిన పలువురు రైతులు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తను ఆదుకున్న గణేష్ యూత్. వైద్య చికిత్సలకు 42,000 రూపాయల ఆర్థిక సహాయం అందివేత. కుష్ఠరోగులకు నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు అందజేసిన పెన్నే మినిస్ట్రీస్. సాయం చేయడంలో ఎంతో సంతోషం ఉందన్న సినీ దర్శకుడు దిలీప్ రాజా. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.